నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగబోయే రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందులో భాగంగా 500 ఏళ్ల పాటు ఖురాన్ చదివిన ప్రదేశం మనకు కాకుండా పోతుంటే మీ గుండెల్లో బాధ లేదా అంటూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షంతలను ఈరోజు ఉదయం కరీంనగర్లోని చైతన్యపురిలో ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షంతలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ నెల 22న అయోధ్యలో జరిగే దివ్యమైన భవ్యమైన రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఆ రోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇండ్లలో దీపాలు వెలిగించాలని కోరారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. संजोरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञवले दैवी स्वस्तिरस्मः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुभेषजो शन्नो अस्मद्यपदे चतुष्पदे ओम शांति शांति शांति. रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने. जय श्री राम. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.